రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలో డ్రైనేజీ కాలువల నిర్మాణం 100% పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ తిరుపతిలో తెలిపారు. ఫేజ్ 1లో 5,000 కోట్లు, ఫేజ్ 2లో 5,000 కోట్లు, చివరగా 18,000 కోట్లు, మొత్తంగా 28,000 కోట్ల రూపాయలు వెచ్చించి కాలువల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. తిరుపతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కపిలతీర్థం వద్ద ఉన్న విశాలమైన అటవీ భూమి వద్ద నీటి నిల్వకు చర్యలు చేపట్టి కపిలతీర్థం నీరు నగరంలోకి రాకుండా చేస్తామని నారాయణ తెలిపారు. తుడా కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ తుడా అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ ఎన్ మౌర్య, తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వీసీ శుభం బన్సల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో, జనరల్గా డ్రైన్స్ అనేవి రైనీ సీజన్లో వర్షం పోవటానికి, అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోవటానికి ఉపయోగిస్తాం. ఆ డ్రైన్స్ని 123 మున్సిపాలిటీస్లో 100% కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. ఫేజ్ 1 నుంచి ఒక 5,000 crores అవుతుంది, ఫేజ్ 2 మళ్ళీ 5,000 crores, ఫేజ్ 3 వచ్చేలకే 18,000 crores. అంటే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు 28,000 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే పాపులేషన్ ఎక్కువగా ఉండి, డెన్సిటీ ఎక్కువగా ఉండి, డ్రైన్స్ లేని యొక్క ఏరియాలో దాన్ని ఫేజ్ 1 అన్నాం. ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే 95% ఆఫ్ ది హౌసెస్ ఉన్న దగ్గర డ్రైన్స్ వస్తాయి. దానికి ఒక 5,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది. వెంటనే టెండర్లు పిలిచి అవన్నీ కూడా రాబోయే 1.5 years to 2 years కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. తిరుపతి మున్సిపాలిటీలో దీని మీద రివ్యూ చేశాను. చేస్తే సుమారుగా వాళ్ళకంటే ఉన్న డ్రైన్స్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం కంప్లీట్ కావాలంటే 80 కోట్లు కావాల్సి వస్తుంది సుమారుగా ఎస్టిమేట్ చేశారు. దాంట్లో యాక్చువల్గా ఒక 50 కోట్ల రూపాయల వరకు అయ్యే డ్రైన్స్కి ఫేజ్ 1 100% అయ్యేటట్టుగా, ఫేజ్ 2లో కూడా కొంత అయ్యేటట్టుగా ఎస్టిమేషన్ చేసి డిపిఆర్ పంపిస్తే ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేసి దాన్ని టెండర్లు పిలుస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో, జనరల్గా డ్రైన్స్ అనేవి